Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నేను ప్రతి వీడియోలో అడుగుతాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు నో ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా లేదా, ఇంకేమైనా యాడ్ చేయాలా, లేకపోతే ఏమైనా మీ సజెషన్స్ ఇవన్నీ నాకు ఇస్తారని నేను అడుగుతానండి. జస్ట్ మీకు ఆ పర్టికులర్ వీడియో మీద మీకు ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో, ఎందుకంటే ఆ వీడియో కొంచెం కష్టపడి చేస్తున్నాను కదా. సో ఐ వాంటెడ్ టు నో వెదర్ మీకు అది యూస్ఫుల్ అయిందో లేదో అని. సో జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. డూ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. సో ఈరోజు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు నేను మీకు ఒక చిన్న రెసిపీ చెప్తాను. ఈ క్యాబేజ్ పప్పు మీకు ఎంతమందికి తెలుసు? ఒకవేళ ట్రై చేయకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైతే క్యాబేజీ తినరు చూసారా, వాళ్ళకి ఇది పెట్టండి. క్యాబేజీ తినడం చాలా చాలా మంచిది హెల్త్కి. దాంట్లో చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి గో త్రూ అవ్వండి, చూడండి. క్యాబేజీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒకవేళ వాసన పడదు అన్నప్పుడు ఇలాగ పప్పులో వేసి చేసేస్తే మనకి ఏ వాసన ఏమీ ఉండదు. జస్ట్ మీరు అందులో చూసారు కదా, టమాటో, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ అండ్ కొంచెం నూనె, పసుపు, కారం, పసుపు ఒకటే వేసాను. ప్రెషర్ కుక్ చేసి తర్వాత మెదిపేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. జస్ట్ మీకు క్విక్గా చెప్పేద్దాం అనేసి రెసిపీ చెప్పాను. సో నా డైలీ వ్లాగ్ చూస్తూ నేను మాట్లాడే ఒక చిన్న మాటను కూడా వినేయండి. నాకు తెలిసిన 2 సీజన్స్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఒకటి వెయిటింగ్ సీజన్, తర్వాత హార్వెస్ట్ సీజన్. ఈ 2 సీజన్స్ మనం ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చూస్తూనే ఉంటాము. ఈవెన్ మన లైఫ్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఫస్ట్ వెయిటింగ్ సీజన్ గురించి మాట్లాడుకుందాం. వెయిటింగ్ సీజన్ అంటే ఏంటి? మనము ఓన్లీ దేవుని మీద ఆధారపడము, ఇంకా మనకి ఏ సోర్స్ లేదు అన్నప్పుడు మనము దేవుని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పెట్టుకొని అక్కడ ఆయన దగ్గరే మనము ఇంకెవరి దగ్గర మనము మాట్లాడలేము. లేదా దేవుడు ఒక్కడే నా సమస్యకి పరిష్కారము, నా ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేయగల దేవుడు ఆయనే అని. ఈ వెయిటింగ్ సీజన్లో దేవుడు బిహైండ్ ద సీన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. అంటే దేవుడు మనకి తెలియకుండా పని చేస్తూ ఉంటాడు. దేవుడు ఆయన చేసే ప్రతి పనికి, ఇప్పుడు ఈ వెయిటింగ్ సీజన్ ఉంది చూసారా, ఇదంతా కూడా ఒక పర్పస్, ఒక ప్లాన్. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మనం హార్వెస్ట్ సీజన్కి వస్తాం చూసారా, ఎప్పుడైతే థ్యాంక్ఫుల్ సీజన్కి వెళ్తాం చూసారా, అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని పర్పస్ ఏంటి, ప్లాన్ ఏంటి. అందుకనా నన్ను ఈ వెయిటింగ్ సీజన్లో పెట్టాడు, అందుకనా నన్ను ఇంత నమ్మకంగా దేవుని మీద ఉంచడానిక ఈ వెయిటింగ్ సీజన్లో పెట్టాడని ఆ టైంలో మనము కృతజ్ఞతలు చెల్లించుకుంటాము. సో ఈ వెయిటింగ్ సీజన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఆ వెయిటింగ్ సీజన్ని మనము ఎలా వాడుకోవాలి? మనము ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. ట్రస్ట్ అనేది ఉండాలి, ఫెయిత్ అనేది ఉండాలి. అంటే గాడ్ ప్రామిస్ మీద మనకు ఆ ట్రస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. స్క్రిప్చర్స్, ఈ వెయిటింగ్ సీజన్ రిలేటెడ్ స్క్రిప్చర్స్ని మనం తీసుకొని దాని సపోర్టుగా మనం వాడుకొని, దాని సపోర్ట్ తీసుకొని మనము దాన్ని చదువుకుంటూ దాన్ని మనము డిక్లేర్ చేస్తూ ఉండాలి. ఈ వెయిటింగ్ సీజన్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ మన స్పిరిచువల్ గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఏంటంటే ఇంకా ఇన్ డెప్త్గా మనము మన రిలేషన్షిప్ విత్ గాడ్ ఉంటుంది చూసారా, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆయన చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి జరిగేలాగా ఉంటుందన్నమాట ఈ వెయిటింగ్ సీజన్ కూడా. ఈ వెయిటింగ్ సీజన్లో దేవుని గబుక్కున మీరు ఏమి అనేకండి, దేవా ఏంటి నన్ను ఇలా వదిలేసావేంటి అని అనేకండి. ఎందుకంటే ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసండి, ఏ టైంకి ఏం చేయాలనేది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఈ వీడియో నేను షూట్ చేశాను కదా, షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను విత్ అన్ డిఫరెంట్ టాపిక్ ఇచ్చాను. అంటే దాన్ని ఇంకా నేను డౌన్లోడ్ చేసుకొని నా సిస్టంలోకి అప్లోడ్ చేసుకోవాలి, అవ్వట్లేదు అనమాట. సో
సో ఎందుకు అవ్వట్లేదు ఏంటిది అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంటే ప్రతిసారి నాకు ఇంతే అండి, ఒక డబల్ పని అవుతుంటుంది అనమాట నాకు ఎడిటింగ్కి. రికార్డ్ చేస్తాను, అది అవ్వదు, సరే రేపు పొద్దున్న చేద్దాం అనేసరికి నాకు మైండ్లో ఇంకొక టాపిక్ వస్తుంది అనమాట. సో అలాగే ఈ టాపిక్ కూడా నేను ఇంకొక టాపిక్తోని నేను వీడియో అంతా రికార్డ్ చేసి పెట్టుకున్నాను, బట్ అది అవ్వలేదు. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. అంటే నేను ఈ పర్టికులర్ టాపిక్ చెప్పడం కోసం నాకు అది ఇంకా స్టోరేజ్ ఫుల్ అని, లేకపోతే అప్లోడ్ అవ్వడానికి కొంచెం ఇష్యూస్ అని వచ్చినాయి అని నాకు అనిపించింది. సో దేవునికి కూడా ఒక పర్పస్, ఒక ప్లాన్ ఉంటుంది. సో ఇది నా లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. తర్వాత హార్వెస్ట్ సీజన్ అంటే ఏంటి? ఈ హార్వెస్ట్ సీజన్కి మనము రిజల్ట్స్ చూస్తాం. ఏవైతే మన వెయిటింగ్ సీజన్లో మన ప్రేయర్స్, మన బైబిల్ స్టడీ, మన సీడ్ సోయింగ్ అంటే దశమ భాగాలు, ఇలాగా అంటే దశమ భాగం అనేసరికి ఇంకొక యాక్టివిటీస్ కూడా వస్తాయి, అవన్నీ మీ అందరికి తెలిసినవే. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఏవైతే మనము దేవుని ప్రిన్సిపల్స్, ఆయన ఫెయిత్ఫుల్నెస్, అన్ని గైడెన్స్ మనం ఫాలో అయ్యి, అంటే ఆ వెయిటింగ్ సీజన్లో మనం అంతా ఫాలో అయ్యి ఓన్లీ దేవుని మీదే మనము ఆనుకొని ఉన్నాం చూసారా, దాని రిజల్ట్ని మనము ఈ హార్వెస్ట్ సీజన్లో మనం చూస్తాము. సో ఈ హార్వెస్ట్ సీజన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? మనము ఆ గ్రాటిట్యూడ్ని చూపించాలి, దేవుని మహిమపరచాలి, ఇతరులతోని మనము ఇది పంచుకోవాలి. ఇది ఒక సెలబ్రేషన్ టైము, మన టెస్టిమోనీగా మనం మార్చుకునే సమయం అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైము ఇంకా ఎక్కువగా మన ఈ హార్వెస్ట్ సీజన్లో ఇంకొంచెం విత్తనాలు కూడా వేసుకోవాలి. మన స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఇంకా గ్రో అవ్వాలి, అండ్ ఫ్యూచర్ కూడా అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలన్నమాట. సో దట్ ద సైకిల్ కంటిన్యూస్. అండ్ ఈ హార్వెస్ట్ సీజన్ అయిపోగానే ఇంకా సీజన్స్ ఏం లేవు అని అనుకోవద్దు. హార్వెస్ట్ సీజన్ అయిన తర్వాత కూడా మనము కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ అవుతాము. లైక్ స్పిరిచువల్గా మనం పడిపోవడము, ఏదో అహంకారం వచ్చి, అంటే ఏదైనా మనకి ఇప్పుడు మనకి కావాల్సింది జరిగింది అనుకో, మనం దేవుని మర్చిపోతాం కదండి. సో అది మర్చిపోయినప్పుడు మనము కొన్ని స్ట్రగుల్స్, హర్డిల్స్ని మనం ఎదుర్కొంటాం. సో వాటన్నిటిని మనం జయించాలి అంటే ఈ ఫ్యూచర్ మన హార్వెస్ట్ సీజన్లో ఏవైతే మనం కంటిన్యూగా చేసామో, వెయిటింగ్ సీజన్లో మన బైబిల్ స్టడీ ఇవన్నీ చేసాం చూసారా, మన హార్వెస్ట్ సీజన్లో కూడా మనము వాటిల్ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనము ఎఫర్ట్ పెట్టి దాన్ని కంటిన్యూ చేయాలి. సో దట్ మనకు ఆ హర్డిల్స్ అవన్నీ మనము చూడమన్నమాట. సో ఇవన్నీ నాకు తెలిసిన సీజన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేమైనా సీజన్స్, ఇంకేమైనా పాయింట్స్ మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి, కమెంట్లో నాకు తెలియజేయండి. సో నేను ఆ రోజు కొంచెం అప్సెట్గా అండ్ థింకింగ్ అబౌట్ మై లైఫ్ అండ్ ఆస్కింగ్ గాడ్, నేను కొంచెం అప్సెట్గా ఉన్నాను అనమాట ఆ రోజు. నార్మల్గానే కూర్చొని కుక్ చేసుకోవడము, పిల్లల్ని ఆడిపించడము, హోంవర్క్ రాయించడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. నా మనసులో, ఆ మైండ్లో మాత్రము ఏదైతే పాయింట్ అయితే ఉందో అది స్ట్రగుల్ చేస్తూ ఉందన్నమాట నా మైండ్లో. దెన్ సడన్గా సూపర్ బుక్ వచ్చింది టీవీలో. అంటే పిల్లలు కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు, అది అయిపోగానే మనకు సజెషన్లో ఇంకొక వీడియో కూడా వచ్చేస్తుంది కదా బ్రేక్ అయిపోగానే. సో అలాగా ఆ వీడియో వచ్చిందనమాట, సూపర్ బుక్. సో వచ్చింది, తీసేయబోతున్నాను, ఎందుకో తీయలేదన్నమాట. సో ఏం స్టోరీ వచ్చిందంటే గిద్యోను స్టోరీ వచ్చింది. గిద్యోను గురించి నేను చదవలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంకా, బట్ ఆ స్టోరీ మాత్రం చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వినండి. అది మనం ఎంత సామర్థ్యం లేని వారమైనా కూడా మనం దేవుని మీద ఆనుకుంటే మనకు దేవుడు విజయాన్ని కలుగజేస్తాడని ఆ గిద్యోను స్టోరీ ద్వారా నాకు తెలియజేశాడు. అండ్ అలాగే కుటుంబ ప్రార్థనలో ఈ 113 కీర్తన నాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఆ సిచ్యువేషన్కి, నాకు ఆ టైంకి ఆ వాక్యం అనేది చాలా బలం ఇచ్చింది. దేవుడు నాతో
మాట్లాడిన ఆ క్షణము నాకు ఎంతో బాగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఎంతో సంతోషంగా నేను ఆ రోజు ప్రేయర్ చేసుకున్నాను. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానివ్వండి, మీరు హౌస్ వైఫా, వర్కింగా, లేకపోతే ఇంకేమైనా, మీరు స్టూడెంట్స్ అయినా కానివ్వండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. తప్పకుండా ఆ చిన్న విశ్వాసం చాలండి, దేవుడు మనకి ఆ స్ట్రెంగ్త్ ఇచ్చే దేవుడు. మీరు ఏది చేయలేదన్న పని కూడా దేవుడు మీకు సామర్థ్యాన్ని ఇచ్చి ఆ పని చేసేలాగా, విజయాన్ని మీకు ఇచ్చేలాగా చేసే దేవుడు. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.